ఆంధ్రప్రదేశ్లో కూటమి మధ్య మనస్పర్ధలున్నాయని, కూటమి ఇప్పుడు పటాపంచలు కాబోతుందని, ఇప్పుడు కూటమి నేతల మధ్యే సమన్వయం లేదు అంటూ వైసీపీ నాయకులు కొంతమంది ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నిన్న పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల అనంతరం ఆంధ్రప్రదేశ్లో కూటమి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, కూటమి నేతల మధ్య సమన్వయ లోపాలు ఉన్నాయని, అసలు కూటమి ఇప్పుడు పటాపంచలు కాబోతుంది అంటూ వైసీపీ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కొన్ని వార్తలను ఇప్పుడు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? అందుకే వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు పిఠాపురాన్ని ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం వెళ్ళారు. పిఠాపురం వెళ్ళి అక్కడ సంక్రాంతి సందర్భంగా ఆయన పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు చేయాలనుకున్నారు. వాస్తవంగా దాని ఏర్పాట్లని సమీక్షించుకోవచ్చు అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా తిరుపతిలో తొక్కిసలాట జరిగినటువంటి క్రమంలో ఆ విషాద పరిస్థితుల్లో ఆ సంబరాలని ఆయన జరుపుకునేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి చెప్పారు ఆయన. సో నిన్న ఆయన పిఠాపురంలో గోశాలలో అవి ప్రారంభించి ఆయన రాబోయేటువంటి రోజుల్లో ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇలాంటివన్నీ ఉపయోగపడతాయని చెప్తూ 15 ఏళ్ల పాటు కూటమి ఇలానే ఉంటుంది అని చెప్పాడు ఆయన. మీరు ఎవరు ఏమి ప్రచారం చేసుకున్నా 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ఉంటుంది. ఈ కూటమి ఎందుకు ఉంటుంది అని అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఉంటుంది, రాష్ట్ర ప్రజల కోసం ఉంటుంది అని చెప్పి ఆయన చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి కూడా ఒక మీడియా పవన్ కళ్యాణ్ గారే అసంతృప్తితో ఉన్నారు కూటమిలో అంటూ ఒక మీడియా దాన్ని ప్రచారం చేయడం జరిగింది. అంటే నేను కూటమిలో 15 సంవత్సరాలు ఉండాలనుకున్నా, కూటమిని 15 సంవత్సరాలు మేము ఉంచాలని అనుకున్నాము, కానీ అధికారులు మాకు సహకరించట్లేదు అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా, అసలు కూటమిలో కూడా నేతల మధ్య సమన్వయ లోపాలు ఉన్నట్లుగా, వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్టుగా రకరకాల వార్తలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు, కారణం ఏంటి? ఇప్పుడు ఆ వార్తలు ఎందుకు వచ్చినాయి అంటే తిరుపతి తొక్కిసలాట జరిగినటువంటి సందర్భంగా ఆ తొక్కిసలాట జరిగినటువంటి విషాదాన్ని నిజంగానే తట్టుకోలేకపోయారు పవన్ కళ్యాణ్. కొంచెం రియాక్ట్ అవుతారు ఆయన. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన కొంచెం మానవీయ కోణం నుంచి స్పందించేటువంటి గుణం ఎక్కువగా ఉంది ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన స్థితప్రజ్ఞుడు అని అంటారు అందరూ. ఆయన కూడా కలత చెందాడు. తిరుపతి విషాద సంఘటన, 6 చనిపోవటం, 40 మంది గాయాలు అయినటువంటి సంఘటన మీద ఆయన కూడా కలత చెందాడు, మనస్తాపానికి గురయ్యాడు, కలత చెందాడు, క్షమించమని చెప్పి కూడా కోరాడు. పవన్ కళ్యాణ్ గారు అయితే బాహాటంగా క్షమించండి, తప్పు జరిగిందని చెప్పేసి అన్నారు. అయితే తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు ఇవాళకి కూడా మేము తప్పు చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పన్నారు కాబట్టి చెప్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు దాని మీదనే ట్విస్ట్ జరిగింది. మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏం చేసిందనంటే, క్షమాపణ చెప్పకపోతే వెళ్ళిపోతాను కూటమి నుంచి అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నట్టు, అధికారులు సహకరించట్లేదు ఈ కూటమి ప్రభుత్వానికి, కాబట్టి అసలు కూటమిలో ఉన్నందువల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఈయన చేశాడని చెప్పి చెలువలు పొలవగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచారం చేసింది. అయితే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే తిరుపతి దేవస్థానం చైర్మన్ అని చెప్పేసి, కూడదు కదా, పూడేటువంటి నష్టం కాదు కదా అది అని చెప్పి క్యాజువల్గా అన్నారు. దాన్ని ఏదో పవన్ కళ్యాణ్ గారు చెప్తే నేను చెప్పాలా క్షమాపణ అని చెప్పి చైర్మన్ అన్నారు అని చెప్పి, తిరుపతి చైర్మన్ అన్నారు అని చెప్పేసి అది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో బాగా న్యూస్ వచ్చింది. అందుకే దానికి క్లారిటీ ఇస్తూ, దానికి ఒక స్పష్టత ఇస్తూ తిరుపతి దేవస్థానం చైర్మన్నే ఒక వీడియో రిలీజ్ చేశారు. బేషరతుగా మేము క్షమాపణ అడుగుతున్నాం, తప్పు మా వల్ల జరగకపోయినా కానీ మేము క్షమాపణ అడుగుతున్నాం, జరిగిన దానికి బాధపడుతున్నాం అని చెప్పి ఆయన చెప్పారు. క్షమాపణ చెప్పినందువల్ల జరిగిన నష్టం తిరిగి రాదు కదా అని చెప్పి అన్నారు. ఆ తర్వాత క్షమాపణ చెప్పాల్సిందంటే క్షమాపణ చెప్పారు, బేషరతుగా క్షమాపణ చెప్తే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. సో దాంతో అది ఆగిపోయింది. కానీ దీన్ని ఉపయోగించుకొని కొంత సెక్షన్ ఆఫ్ మీడియా ఏం చేసిందంటే, కూటమి బద్దలైపోయింది, కూటమి లేదు, కూటమి నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నారు, చీలికలు వచ్చేసినాయి అని చెప్పి బాగా హోరెత్తించారు. దానికి తెరదించేలాగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు.
ఏమి రెస్పాండ్ అయ్యారంటే 15 సంవత్సరాల పాటు మీరు ఎన్నెన్నా కానీ 15 సంవత్సరాల పాటు మేము ఉంటాం కూటమిలో, ఒక నిర్ణయం తీసుకున్నాం 15 సంవత్సరాల పాటు కూటమి ఉండాలని. ఎందుకు నిర్ణయం తీసుకున్నాం అని అంటే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో రాష్ట్రానికి, ఆ నష్టాన్ని పూడ్చేదానికి 15 సంవత్సరాలు పడుతుంది. ఈ 15 సంవత్సరాలు మేము కూటమి కిందే ఉంటాము. చిన్న చిన్నవి ఏమన్నా వచ్చినా కానీ మేము మాట్లాడుకుంటాము. ఏదైతే మీరు అనుకుంటున్నారో అంటే ప్రత్యర్థుల గురించి అది జరగదు. మేము కూటమిగానే ఉంటాం, కూటమిగానే ప్రభుత్వాన్ని నడుపుతాం అని చెప్పి చాలా క్లియర్గా పిఠాపురం వేదికగా చెప్పారు. చెప్తూ కంటిన్యూషన్లో జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే సంక్రాంతి తర్వాత మీ అంతు చూస్తాము, సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో పర్యటిస్తాను, నేను ఇప్పటి వరకు నేను పర్యటించలేదు, రాష్ట్రంలో పర్యటించి మీ అంతు చూస్తాను నేను అని చెప్పి అనడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలవరం చెందేటువంటి అంశం. ఎందుకు అని అంటే సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ని యూనిట్గా తీసుకొని ఓ 2 రోజులు ఉండాలని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు ఆయన జనంలోకి వెళ్ళడానికి. సో అదే సమయంలో నేను కూడా జనంలోకి వెళ్తున్నాను అనేటువంటి సంకేతం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు యాక్చువల్గా తిరుపతిలో కూడా మీరు చూస్తే, తిరుపతి తొక్కిసలాట సంఘటన చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు పోలీసులు అనుమతి తీసుకునే కదా రావాల్సింది. ఎవరైనా సరే పరామర్శించడానికి ఒక ప్రతిపక్ష నేత కావచ్చు, ప్రతిపక్షం లేకపోయినా కావచ్చు, ఒక పార్టీ అధినేత కావచ్చు, ఎవరైనా కావచ్చు, పోలీసులు అనుమతి తీసుకొని రావాలి కదా. వాళ్ళ అనుమతి ఇవ్వకుండా తోసుకొని చెప్పి 200 మందిని వేసుకొని ఐసీయూలోకి ఎవరైనా 200 మందిని తీసుకెళ్తారా? ఐసీయూలోకి అసలు ఐసీయూలోకి అలౌ చేస్తారా ఎవరన్నా? మామూలుగా ఎప్పుడైనా మనం పోయి ఎవరైనా బాగాలేకపోతే పలకరించడానికి కూడా ఐసీయూలో కొన్ని నిబంధనలు పెడతారు. అదేదో కొన్ని డ్రెస్ ఇస్తారు వాళ్ళు, అది వేసుకొని పోయి జాగ్రత్తగా గ్లౌజులతోటి ఏదో జాగ్రత్తలు చెప్తారు. 200 మంది పైగా కార్యకర్తలను వేసుకొని ఐసీయూలోకి వెళ్ళారు ఈయన అక్కడ చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళని పరామర్శించడానికి. అక్కడేమో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా మాట్లాడండి అని చెప్పి మళ్ళీ డబ్బులు ఇచ్చారంట అక్కడ. అది ఆల్రెడీ విజువల్స్లో వచ్చింది. దుర్మార్గం కదా అది. అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, నేను సంక్రాంతి తర్వాత వెళ్తాను, మీరు తాట తీస్తాను, మీరు ఎక్కడెక్కడ ఏమేం చేశారో అవన్నీ నేను మళ్ళీ బయట పెడతాను అని చెప్పేసి ఆయన పిఠాపురం నుంచి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇస్తూ ఆయన సంక్రాంతి తర్వాత నేను నియోజకవర్గాల పర్యటన చేసి మీరు అసలు 2019 నుంచి 2024 ఏం చేశారో మళ్ళీ నేను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పడం అనేది ఒక కౌంటరు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మనం అనొచ్చు. పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి తర్వాత విలేజ్లకి వెళ్తున్నారు. వెళ్ళి ఏం చెప్పదలుచుకున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్వినియోగం చేశారు అని చెప్పి చెప్పదలుచుకున్నారు. ఆయన 5 కోట్ల రూపాయలు పెట్టి బాత్రూమ్ నిర్మించుకున్నాడు విశాఖలో. 500 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఋషికొండ నిర్మించుకున్నారు. ఇవన్నీ ప్రజలకు తెలియజేస్తాను. అసలు 5 కోట్లు పెట్టి ఎవరైనా సరే బాత్రూమ్ గడుచుకుంటారా? ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది నేను ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఇది ఫుల్ కౌంటర్ జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి అనుకోవచ్చు. నెక్స్ట్ సంక్రాంతి తర్వాత అసలైనటువంటి పండగ జగన్మోహన్ రెడ్డి గారికి రాబోతుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.